కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, మహేష్ కుమార్ గారి నాయకత్వం, కుమ్మూరు ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్. నాయకత్వం కుమ్మూరు ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వం, యామల కిరణ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, యామల కిరణ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్. జిల్లా అధ్యక్షులు కుమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు వారి ఆదేశాల మేరకు మహానేత మరి మన మదిలో చెరగని ముద్ర వేసినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి ఆయన చేసినటువంటి సేవలను ఈరోజు మనం కొనియాడాల్సినటువంటి అవసరం ఉన్నది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు అందనటువంటి ప్రతి పల్లెలో అందనటువంటి గడప లేదు. ప్రతి పల్లెకు ప్రతి ఇంటికి కూడా ఆయన ఇచ్చినటువంటి సంక్షేమ ఫలాలు అందినాయి. అందుకోసమే మహానేతను మన మనసులలో చెరగని ముద్ర వేసుకున్నారు. మరి ఇకపోతే ఈరోజు నిన్నటి రోజు మన మండలంకు సంబంధించినటువంటి టిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుండి 2 సంవత్సరాలు గడిచినప్పటికీ ఎలాంటి అభివృద్ధి చేయట్లేదు, కాళేశ్వరం మీదే దృష్టి పెట్టింది, కాళేశ్వరం కమిషన్ల మీదే దృష్టి పెట్టింది అని చెప్పి వాళ్ళు చెప్పినారు. మరి వాళ్ళు కలెక్షన్లు చేసుకున్నటువంటి వాటిని బయట పెట్టాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది. అదేవిధంగా ఇక కాళేశ్వరం అనేటువంటిది పెద్ద సమస్య కాదు. ఎందుకంటే వాళ్ళ పార్టీ నాయకురాలు కల్వకుంట్ల కవిత గారేనని చెప్పిండ్రు. హరీష్ రావు గారు మాట్లాడుతుంటే సభలో మాట్లాడలేదు, పదే 4 మంత్రులు అడ్డుపడ్డారని చెప్తా ఉన్నారు. మరి నిన్న మీ నాయకురాలే మొత్తం కూడా చేసింది, కమిషన్లు తీసుకున్నదంతా కూడా మరి హరీష్ రావు గారు, అదే సంతోష్ రావు గారు అని చెప్పి మరి చెప్పడం జరిగింది. కేసీఆర్ గారు బదలాం చేస్తున్నారని చెప్పి చెప్పడం జరిగింది. మీ నాయకురాలే చెప్పింది. ఇక దాని మీద దీనికంటే ఎక్కువ మాట్లాడతాను చెప్పండి. అదేవిధంగా మరి ఆ ఇంట్లో అత్తకో పెన్షను కోడలకో పెన్షన్ ఇస్తామని చెప్పిండ్రు అని అంటా ఉన్నారు. మరి మీరు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు మరి అత్త వస్తే కోడలు వస్తే అల్లుడు వస్తే ఎక్కడ వండాలి, బిడ్డ వస్తే ఎక్కడ వండాలి, మరి బర్రెని ఎక్కడ కట్టేయాలి అనే నినాదంతో పోయినటువంటి డబుల్ బెడ్రూమ్లు బచ్చనపేట మండలంలో ఎక్కడున్నాయి ఒకసారి జాడ చెప్పమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏ పథకాలు చేయట్లేదు, ఏం చేయట్లేదు అంటే ఈరోజు మీ ఇంటికి కూడా మీ ఇళ్ళలో కూడా ఫ్రీ కరెంట్ వస్తలేదా? ప్రతి పల్లెలో ప్రతి ఒక్క ఇంటికి రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సన్నబియ్యం అందుతా ఉన్నాయి, ఫ్రీ కరెంట్ అందుతా ఉన్నది. అదేవిధంగా ఆరోగ్యశ్రీ 10 లక్షల వరకు అందుతా ఉన్నది. అదేవిధంగా మీరు రైతు బంధు రాలేదు, రైతు బంధు ఎగ్గొట్టారు అనుకున్నాం. మీరు ఎప్పుడన్నా ఏకకాల రుణమాఫీ చేసిరా అని అడుగుతా ఉన్నాం. ఏకకాల రుణమాఫీ ఒకవేళ చేయకపోతే ఈ 5 సంవత్సరాలకు సరిపడా రైతు బంధు క్లియర్ గా కరెక్ట్ గా వేయడానికి అవకాశం ఉంటుండే. అయినప్పటికీ ఆ రోజు తెలంగాణ రాష్ట్రం మరి మిగులు బడ్జెట్ తో ఇచ్చినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఈరోజు మీరు అన్ని కూడా మొత్తం కూడా దాన్ని కడగనాకేసి మాకు ఈ కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పచెప్పినప్పటికీ సంక్షేమ పథకాలను అజ్జేసుకుంటూ ముందడికి పోతా ఉన్నది. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలు అందిస్తా ఉన్నది. అయినప్పటికీ కూడా ఎద్దేవా చేయడము మరి మీకు ఇక వేరే ఒక పని లేదు. మరి కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లడమే మీ పని. ఇకపోతే సన్న బియ్యం, అదేవిధంగా కరెంటు, ఫ్రీ కరెంటు, ఇవన్నీ కూడా కాంగ్రెస్, ఫ్రీ బస్సు, 500కి గ్యాసు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రవేశపెట్టినటువంటి రేషన్ కార్డులు 10 సంవత్సరాల నుండి రేషన్ కార్డు లేనటువంటి పరిస్థితి. మరి పెళ్ళయి ఒక్కొక్కరి 15 సంవత్సరాలు, నిన్ననే వార్తాపత్రికలో చూసినాం, 16 సంవత్సరాలైంది నా పెళ్ళయి, నాకు 2 పిల్లలు, మరి ఇంతవరకు రేషన్ కార్డు లేదు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే నాకు రేషన్ కార్డు వచ్చింది, ప్రజాప్రభుత్వం వచ్చినాక రేషన్ కార్డు వచ్చిందని చెప్పి నిన్న వార్తాపత్రికలో రాసిండ్రు. అది మీకు కనబడతలేదా? మీకేం కనబడుతుంది? రేపు పొద్దుగాలు వచ్చేటువంటి స్థానిక సంస్థలో ఏదో రకంగా తిమ్మిని చేయాలి, మేము సిక్కువ స్థానాలకు గెలవాలనుకుంటారు. ఖబర్దార్, ఖచ్చితంగా ప్రజలు గమనిస్తా ఉన్నారు. రేపు వచ్చేటువంటి స్థానిక సంస్థలలో మరి మండలంలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం. ఖచ్చితంగా ఎగరేస్తాం.